హలో అందరికీ శరన్నవరాత్రి 3వ రోజు శుభాకాంక్షలు. ఈరోజు కనకదుర్గమ్మ వారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి అంటే సృష్టి అంతటికీ అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని ఈరోజే కాదు ప్రతిరోజు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ సిద్ధిర్ధ మాతా చ పార్వతి పితా దేవో మహదేవ కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని స్మరిస్తూ ఉండండి. అది రాని వాళ్ళు శ్రీ అన్నపూర్ణాదేవియే నమః అని అనుకుంటూ ఉండండి. ఈ అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ పరమశివునికే భిక్షాటనం చేశారంట. అంటే ఎంత గొప్ప ఆవిడ చూడండి. కాబట్టి అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు స్మరిస్తూ అన్నాన్ని భుజించండి. అంతే. మరి ఈరోజు మన రెసిపీ కొబ్బరి లస్సీని తయారు చేసుకుందాం. కొబ్బరి కూరతో కొబ్బరి లస్సీని తయారు చేసుకుందాం. రండి మరి మన ఎలా చేసుకుందాం, ఏంటి ప్రాసెస్ అంతా చూసేద్దాం. లస్సీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: చిక్కటి పెరుగు, కొబ్బరి కూరు, పంచదార, కాజు, కిస్మిస్, బాదం. ఉపవాసం టైంలో పొట్టకి ఎంతో హాయినిచ్చే చల్లని డ్రింక్ అండి ఇది. కొంచెం కొబ్బరి కూరని వేసుకొని పెరుగుని కొంచెం యాడ్ చేసి చక్కెరని కూడా యాడ్ చేసుకొని, చక్కెర చూసుకోండి, పంచదార మీకు సరిపోయినట్టు వేసుకోండి. కాజు, బాదం. ఎంత టేస్టీగా, ఎంత బాగా చల్లగా హాయిగా ఉంటుందండి. ఇంట్లో కొబ్బరి కూరు గార్నిష్ చేసుకుందాం. కొబ్బరి కూరు డ్రై ఫ్రూట్స్తో. మీరు కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి నాకు తెలియపరచండి. మళ్ళీ రేపటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.